తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం సమనస్సులో గ్రామదేవత పోలేరమ్మకు గ్రామస్తులు ఆషాఢమాస సారె సమర్పించారు. ప్రతి ఇంటి నుండి స్వీట్లు, సారె, పానకం పట్టుకుని వందలాది మంది అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అనంతరం అరచేతిలో హారతి వెలిగించి అమ్మవారికి హారతి ఇచ్చారు. ప్రతి ఏటా ఆషాఢమాసంలో పోలేరమ్మ వారికి సారె సమర్పించడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి ఆషాఢమాసం సారె సమర్పించడం జరిగిందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామ ప్రజల మీద ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ శ్రీ పోలేరమ్మ వారి గుడి అండి. ఇది సమనాసులో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం ఆవిడ సమర్పించడం జరుగుతుంది. ఈవిడికి ఎప్పుడు కూడా ఈవిడికి ఏం కోరుకున్నా సరే ప్రతి కోరిక తీరుతుందండి. అమ్మవారు అంటే ప్రత్యేక దైవం. పోలేరమ్మ తల్లి అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగా కావిళ్ళు ఊరంతా కలిపి మొత్తం ఊరందరూ కలిపి తలకు కేజీ, తలకు 2 కేజీలు ఎన్ని కాలుతాన్ని మొక్కులు చెల్లించుకుంటారండి. ఈవిడంటే చాలా ఇష్టదైవం అందరికీ కూడా. పోలేరమ్మ తల్లి అంటే మంచి ఆశీస్సులు ప్రసాదించదని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం ఇలా చేయడం జరుగుతుంది. గ్రామదేవత అండి అమ్మవారు. గ్రామదేవత ఏం కోరుకున్నా కూడా జరుగుతాయండి. ఊరంతా కూడా ఇష్టంగా బాగా. మండలం సమనస్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ తల్లి అమ్మవారికి ప్రతి సంవత్సరం మేము ఆషాఢ సారి సమర్పిస్తున్నామండి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఇంకా బాగా బాజా భద్రంతులతో అందరూ ఊరి వారందరూ కూడా చాలా ఉత్సాహంగా దీన్ని తీసుకొచ్చామండి. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని, అందరికీ ఆ పోలేరమ్మ తల్లి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. సమరస స్కూల్ బిల్డింగ్ దగ్గర నుంచి ఆడవారు మగవారు చేరుకుని అక్కడి నుంచి ఊరేగింపుగా సారే అన్ని తీసుకొచ్చాం సార్. అమ్మవారి ప్రత్యేకత అంటే ఆ అమ్మవారి దగ్గర మనం ఏం కోరుకున్నా సరే అది మనకి కంపల్సరీ జరిగి తీరుతుందండి. ఆ నమ్మకం అందరికీ ఉందండి ఊరి వారికి. దాంతో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చాలా ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారండి. స్వీట్, గాజులు, పువ్వులు, చీర, సారే, పానకం, చలివిడి పానకం అన్ని సమర్పించామండి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2 ఏళ్లుగా దళితుల నరమేధం జరుగుతుందని, మళ్లీ జగన్ సీఎం అయితేనే దళితులకు స్వేచ్ఛ లభిస్తుందని వైసీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 55వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా దళితులు ఇప్పటికీ కుల వివక్షతకు గురవుతున్నారని, కూటమి పాలనలో అన్ని రంగాల్లో అణచివేత కొనసాగుతుందని అసహనం వ్యక్తం చేశారు. దళితులపై ఈ ప్రభుత్వం కక్ష పెంచుకొని బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో వేధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఓ మహనీయుని స్మరించుకోవటం, వారికి నివాళులర్పించుకోవటం మా అందరి యొక్క అదృష్టం. జాషువా గారు ఈ సమాజంలోని అంతరాలను, ఈ సమాజంలోని అణగారిన వర్గాలకు జరుగుతున్న అవమానాలను గబ్బిళం అనే ఒక పుస్తకంలో తన రచనలతో తన ఆత్మని ఆవిష్కరించారు. ఓ విశ్వకవిగా, విశ్వనరుడిగా ప్రపంచాన్ని చాలామంది రాజులు యుద్ధాలు చేసి రాజ్యాలను గెలిస్తే గుర్రం జాషువా గారు తన కలంతో ప్రజల యొక్క మనసును గెలిచారు. ఆ అంతరాలు ఇంకా ఈ సమాజంలో, ఈ ఆధునిక యుగంలో, ఈ గ్లోబలైజేషన్ యుగంలో ఇంకా ఉండటం మనందరం చేసుకున్న దురదృష్టం. కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, తదుపరి వారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంతరాలను తొలగించడం కోసం భూ పంపిణీ చేశారు. కులాంతర వివాహాలను వారి కుటుంబంలోనే దళితులను పెళ్లి చేసుకోవటం ద్వారా అత్యున్నతమైన మానవీయ విలువలను చాటి చెప్పారు వైఎస్ఆర్ గారి కుటుంబం. అలాంటి నాయకత్వంలో మేమందరం పనిచేయటం, ఈ రాష్ట్రానికి వారు 2 మార్లు, వారి తండ్రి గారు ఒక 6 సంవత్సరాలు, తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాలు, ఓ 11 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు మానవీయ కోణాన్ని చూపించినటువంటి మహనీయులు రాజశేఖర రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారు. జాషువా గారిని స్మరించుకోవటం అనంటే జాషువా గారి యొక్క మనసులో ఉన్న సామాజిక న్యాయాన్ని, సమాజంలోని అణగారిన వర్గాలకు కావాల్సిన సేవని వారి పరిపాలనలో చూపించటమే ఘనమైన నివాళి. ఆ నివాళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా, సంపూర్ణంగా. ఒక గొప్ప మహాకవి జాషువా గారు ఆనాటి సంఘ పరిస్థితులు,
దేశంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలని ఒక అంటరాని వాడిగా మాత్రమే కాకుండా విద్య, పద్యం, కథ ఈ మూడిటితోటి సమాజాన్ని ప్రశ్నించడం స్టార్ట్ చేశాడు. ఏంటి అవినాభావ సంబంధం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో వినుకొండలో అత్యంత వెనకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి జాషువా గారికి అని మనం చూసినప్పుడు, అంబేద్కర్ గారు విద్యని ఆయుధంగా తీసుకున్నారు. అదే బాటలో జాషువా గారు కూడా తీసుకున్నారు. ఆయన ప్రపంచంలో ఉన్న జ్ఞానాన్ని దేశానికి తీసుకొచ్చి అంబేద్కర్ గారు ఇచ్చినప్పుడు, జాషువా గారు తన పద్యాల ద్వారా, తన కవితల ద్వారా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రుగ్మతల్ని ప్రశ్నించడం స్టార్ట్ చేయటం జరిగింది. సో ఈ రుగ్మతలకి బాధితులుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పరిపాలనలో తను తీసుకొచ్చినటువంటి అనేకమైన అంశాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ జాషువా గారు ఎత్తి చూపినటువంటి అనేకమైన అంశాలని పరిపాలనలో తీసుకురావటం. ఈ పరిపాలనలో ఎవరి కోసమైతే జాషువా గారు అంటరానితనం చూసినప్పుడు అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ రాస్తాడు, కుల నిర్మూలన జరగాలని. జాషువా గారు గుడిలోకి ప్రవేశం లేనటువంటి ఒక దళితుడు, తమ్ముడు సుధాకర్ బాబు చెప్పినట్టుగా గబ్బిళం అనే ఒక పాత్రని సృష్టించి, గుడిలోకి దేవుడు చెవు దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు ఓ గబ్బిళమా, నాకున్నటువంటి సమస్యల్ని ఒక అస్పృశ్యుడిగా కనీసం పూజారికి దొరకకుండా, చెందకుండా, తెలియకుండా దేవుని చెవిలో డైరెక్ట్ గా చెప్పగలిగిన శక్తి నీకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేన పార్టీ కమిటీల నియామక ప్రక్రియ ప్రారంభించిన పవన్ కళ్యాణ్. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీల నియామకం పూర్తి చేసేలా కసరత్తు. పాలకొల్లు బీవీఆర్ఎం బాలికల హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నిమ్మల. విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని వెల్లడి. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.